మలేషియాలో ఫ్లాట్స్ ఇలా ఉంటాయి. కమ్యూనిటీ ఈజీగా వాకింగ్ చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది. స్టోర్స్ ఉంటాయి కమ్యూనిటీలోనే. ఎదురుగా కనిపించేటివి చిన్న స్టోర్స్. అవి ఎమర్జెన్సీలో మనకి ఏమైనా కుకింగ్కి వాటికి అవసరం పడే ఐటమ్స్ అన్నీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ. 24 hours సెక్యూరిటీ. ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా కాప్స్ కూడా అవైలబుల్ ఉంటారు ఇక్కడ. ఇది ఎంట్రన్స్ గేట్స్. ఇలా మీకు ఇప్పుడు పార్క్ చూపిస్తాను. యాక్చువల్గా పార్క్ అక్కడి నుంచి రావాలి, కానీ నేను ఇక్కడ బ్యాక్ నుంచి వస్తున్నాను. చూడండి అసలు ఇక్కడ ఎంత పాత చెట్టు అయినా అసలు వీళ్ళు అసలు కట్టే చేయరు. జస్ట్ వాటిని షేప్ చేసేసి వదిలేస్తారు. ఇదంతా గార్డెనింగ్. చిన్న చిన్న హట్స్, వాకబుల్. చూడండి అందరు చక్కగా ఇలా పిల్లల్ని తీసుకొని ఈవినింగ్లో వస్తారు. మోస్ట్లీ ఇక్కడ 7 o'clockకి అలా బయటకు వస్తారు. 6-6:30 అక్కడక్కడ ఒకరిద్దరు కనిపిస్తారు. 7 తర్వాతనే వస్తారు ఇక్కడంతా. ఇవన్నీ బ్లాక్స్, ఏ బ్లాక్స్, BCD అలాంటి బ్లాక్స్ అన్నీ. కిందంతా కార్ పార్కింగ్. ఇదంతా కిడ్స్ ప్లే చేయడానికి. చూడండి అసలు ఈ చెట్లు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత పాత అంటే అసలు అంత పాత చెట్లు. అదే మనం ఇండియాలో అయితే కట్ చేసేస్తారు. ఇక్కడ చూడండి పిల్లలకి సైక్లింగ్కి సపరేటు, ఫుట్బాల్కి సపరేటు, షటిల్కి సపరేటు. ఇక్కడ చిన్నగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. సో అలా అన్నీ సపరేట్గా ఉన్నాయి. 7 తర్వాత అయితే అసలు ఇక్కడ నిల్చోడానికి ప్లేస్ ఉండదు, అలా రష్ అయిపోతుంది. ఓకే అండి, ఇవాళకి ఇంతే. బాయ్.